లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇకపై చైనాకు దబిడిదిబిడే. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ చైనాకు చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మైక్ వాల్స్ ను తీసుకున్నారు. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే రిటైర్డ్ మిలిటరీ పర్సనాలిటీ మైక్ వాల్స్ కు భారత్ కాకస్ చీఫ్ గా పనిచేసిన అనుభవం ఉంది. రెండో పసిఫిక్ కారిడార్ కు సంబంధించి యుఎస్ స్ట్రాటజీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కూడా. ఇప్పుడు భారత్ పక్షమైన వాల్స్ నియామకం చైనాకు కష్టంగా మారనుంది. అంటే ఈ పరిణామం భారత్కు కలిసి వస్తుందనే చెప్పాలి. ఇంతకీ చైనాతో చెడుగుడు ఆడుకోవడంలో వాల్స్ పాత్ర ఎలా ఉండబోతోంది? వాల్స్తో సంబంధాలు భారత్కు ఎలా ఉండబోతున్నాయి? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడనే నానుడికి తగ్గట్టుగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు భారత్కు కలిసొచ్చినట్టుంది. ట్రంప్ గెలుపుతో భారత్కు కలిగే నష్టం గురించి కాస్త పక్కన పెడితే లాభం కూడా లార్జ్గానే కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ కొత్త ప్రభుత్వం కోసం తీసుకునే నిర్ణయాలు కొన్ని భారత్కు అనుకూలంగా మారుతున్నాయి. తాజాగా ట్రంప్ తన జాతీయ భద్రతా సలహాదారుగా ఎంచుకున్న మైఖేల్ వోల్ట్జ్ నియామకం దీన్ని రూఢీ చేస్తోంది. అందులోనూ వోల్ట్జ్ భారత్ కాకస్ చీఫ్ గా కూడా పనిచేస్తున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని సెక్యూరిటీ అడ్వైజర్ గా తీసుకోవటం భారత్ కు కలిసొస్తుందని చెప్పాలి. ఎలాగంటారా? వోల్ట్జ్ చైనాను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి, చైనా పాలసీలను విమర్శించిన నేత. అందుకే భారత్ పక్షమైన వోల్ట్జ్ నియామకం చైనాకు కష్టంగా మారుతుందనటంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20 నుంచి మొదలయ్యే తన పాలనా యంత్రాంగంలో కీలక పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తున్నారు. తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పదవికి ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు, భారత్ కాకస్ చీఫ్ మైక్ వాల్స్ ను ఎంపిక చేశారు. మైక్ నియామకంతో భారత్ అమెరికా రక్షణ, భద్రతా సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. 50 ఏళ్ల వాల్స్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్. అమెరికా సైన్యం ఎలైట్ స్పెషల్ ఫోర్స్ గ్రీన్ బ్యారెట్ లో విధులు నిర్వర్తించారు. ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాలో అమెరికా విస్తరణ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. దీనికిగాను ఆయన బ్రాంజ్ స్టార్ తో సహా అనేక అవార్డ్స్ గెలుచుకున్నారు. బలమైన రక్షణ వ్యూహాలు రచించటంలో వాల్స్ దిట్ట. భారత్ చైనాలతో సంబంధాలను మెరుగుపరచటంలో అనుభవజ్ఞుడైన విదేశాంగ విధాన నిపుణుడు. అమెరికా భారత్ కూటమికి కీలకమైన ప్రతిపాదకుడు కూడా. ముఖ్యంగా భారత్లో రక్షణ, భద్రతా సహకారంలో లోతైన సంబంధాలను ఏర్పరచుకున్న నేత. భారతీయ అమెరికన్ల ద్వైపాక్షిక కాంగ్రెషనల్ కాకస్ కు కో చైర్మన్ గా వ్యవహరిస్తోన్న మైక్ వాల్స్ 2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్లో చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. చైనాను విమర్శించే ప్రముఖ నేత వాల్స్ నియామకం ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. జాతీయ భద్రతా సలహాదారు పదవికి సెనెట్ ఆమోదం అవసరం లేకపోవడంతో ట్రంప్కు ఇది మరింత ఈజీ అయింది. ఈ పాత్రలో వాల్స్ కీలకమైన జాతీయ భద్రతా వ్యవహారాలపై ట్రంప్కు సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే ఇంటర్ ఏజెన్సీ సమన్వయాన్ని సులభతరం చేయటంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఫ్లోరిడాలోని బోయింగ్టన్ బీచ్ లో జన్మించిన వాల్స్ తండ్రి, తాతలు అమెరికా నేవీ చీఫ్లుగా పనిచేసిన వ్యక్తులు. ఆయన ఫ్లోరిడా తూర్పు మధ్య ప్రాంతం నుండి 3 సార్లు రిపబ్లికన్ ప్రతినిధిగా పనిచేశారు. యుఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి గ్రీన్ బెరెట్ కూడా ఆయనే. ఇటీవలే తిరిగి ఎన్నికైన వాల్స్ హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ సబ్ కమిటీకి చైర్మన్ గా కూడా పనిచేశారు. అలాగే హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ, ఇంటెలిజెన్స్ కు సంబంధించిన శాశ్వత ఎంపిక కమిటీ రెండింటిలోనూ వాల్స్ సభ్యుడిగా ఉన్నారు. 2021లో బైడెన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను ఉపసంహరించడాన్ని వాల్స్ ఘాటుగా విమర్శించారు. అలాగే ట్రంప్ విదేశాంగ విధానాలకు బహిరంగంగా మద్దతిచ్చారు. వాల్స్ ట్రంప్కు ఎంత విధేయుడంటే ట్రంప్ చేసే ప్రతి పనిని నిస్సంకోచంగా సమర్థించే వ్యక్తి. ఇటీవల ట్రంప్ పెంటగాన్లో అత్యున్నత సైనిక అధికారుల్ని మార్చాలనుకున్నప్పుడు కూడా ట్రంప్ నిర్ణయాలకు మద్దతు పలికారు. పెంటగాన్లో పాత చెడు అలవాట్లను కొనసాగిస్తున్న చాలా మందికి ఖచ్చితంగా అంతరాయం అవసరమని, ఆ అంతరాయం కలిగించేది ట్రంపేనని వాల్స్ వ్యాఖ్యానించారు.
అంతకుమించి అమెరికా బలమైన రక్షణ విధానాలు అమలు చేయాలని వాదించే వారిలో వరల్డ్స్ మొదటి వరుసలో ఉంటారు. ముఖ్యంగా యుఎస్ భారత సంబంధాల పరంగా చైనా ప్రభావాన్ని ఎదుర్కోవటంలో వరల్డ్స్ అప్పటికీ ఇప్పటికీ చైనాకు వ్యతిరేకంగా ఉన్నారు. రక్షణ, భద్రతా సహకారం విషయంలో భారత్తో సన్నిహిత సంబంధాలను సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. కోవిడ్-19 వ్యాప్తిలో చైనా పాత్ర చాలా ఉందని ప్రచారం చేశారు. అలాగే ఉయిఘర్ ముస్లింలను అణగదొక్కిందంటూ ఆరోపిస్తూ 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ను యుఎస్ బహిష్కరించాలని పిలుపునిచ్చారు వరల్డ్స్. ఇక వరల్డ్స్ రిపబ్లికన్ల చైనా టాస్క్ ఫోర్స్ లో కూడా కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో సంఘర్షణ ఏర్పడే పరిస్థితుల్లో యుఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలంటూ వాదించారు. ఈ ఏడాది ప్రారంభంలో వరల్డ్స్ రాసిన హార్డ్ ట్రూత్ థింక్ అండ్ లీడ్ లైక్ ఎ గ్రీన్ బెరెట్ అనే పుస్తకంలో చైనాతో యుద్ధాన్ని నివారించడానికి 5 రకాల విధానముందని వెల్లడించారు. వరల్డ్స్ వ్యూహంలో తైవాన్ కు ఆయుధాల పంపిణీని వేగవంతం చేయటం, పసిఫిక్ మిత్రదేశాలకు కట్టుబాట్లను బలోపేతం చేయటం, యుఎస్ విమానాలు, నౌకాదళాలను ఆధునీకరించడం వంటి అంశాలు వివరించారు. ఇక ఉక్రెయిన్ కు సంబంధించి వరల్డ్స్ వైఖరి కాలక్రమేణా మారుతూ వచ్చింది. 2022లో రష్యా దండయాత్ర తరువాత రష్యన్ దళాలను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ కు ఆయుధ మద్దతును పెంచాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇటీవలి కాలంలో ఉక్రెయిన్లో అమెరికా లక్ష్యాలను తిరిగి పరిశీలించాల్సిన అవసరముందంటూ సూచించారు. ప్రస్తుతం అమెరికా పెడుతోన్న పెట్టుబడులు పసిఫిక్ రీజియన్లో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా అంటూ బైడెన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే నాటో కూటమి నుండి వైదొలగటంపై ట్రంప్ వైఖరిని విభేదిస్తూనే నాటో మిత్ర దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలనే ట్రంప్ ఆలోచనను వరల్డ్స్ ప్రశంసించారు. ఇక వరల్డ్స్ చైనా వ్యతిరేక పంథాలు చైనా పట్ల మరింత కఠినమైన యుఎస్ విధానాలుండాలని వాదిస్తారు. అదే సమయంలో భారతదేశంలో బలమైన భాగస్వామ్యానికి మద్దతు పలికే వ్యక్తి, ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక అంశాల్లో స్థిరత్వానికి, పరస్పర ప్రయోజనాల కోసం ఒక కూటమి ఉండటం కీలకమని వరల్డ్స్ అభిప్రాయం. చైనా పైన కఠిన వైఖరితో ఉండే వరల్డ్స్ ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయటానికి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలతో బలమైన పొత్తు కొనసాగించాలని అంటారు. అమెరికా స్పెషల్ ఫోర్స్ లో అనుభవజ్ఞుడైన వరల్డ్స్ రక్షణ, గూఢచార, తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై అమెరికా మరింత దృష్టి పెట్టాలని, ముఖ్యంగా ఆసియాలో యుఎస్, భారత సంయుక్త కార్యక్రమాలు అమలు చేయాలని చెప్తుంటారు. అందుకే రాబోయే ట్రంప్ పాలనలో విదేశీ వ్యవహారాలకు సంబంధించి వరల్డ్స్ పాత్ర కీలకం కానుంది. చైనా ఆధిపత్య పోకడలకు చెక్ పెడుతూ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వరల్డ్స్ ప్రమేయం ప్రముఖంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.